Ipanijis right, సాంకేతికతలో అద్భుతాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మనం సాంకేతికతలో ఎన్నో అద్భుతాలను చూశాం. సత్యస్ టెక్ ఛానల్కి స్వాగతం. ఈ కానిక్సిరీ సంవత్సరం. ఈ సంవత్సర సాంకేతికతలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు మన ముందుకు వచ్చాయి. ఎన్నో కొత్త విషయాలు, కొత్త ఆవిష్కరణలు. మనం ఎన్నో కొత్త జెట్లు, సాంకేతిక ఆవిష్కరణలు చూశాం. ఊహించుకోలేని విషయాలు ఈ సంవత్సరం జరిగాయి. కొన్ని సాంకేతిక పరిణామాలు మన ఊహకు మించి ఉన్నాయి. మరి ఈ వీడియోలో ఈ సంవత్సరం ఏం జరిగిందో, ఏం కొత్తగా వచ్చిందో చూద్దాం. 3D ప్రింటింగ్ ద్వారా ఇళ్ళు, అంతరిక్షం నుండి కరెంటు, రోబోలు చేసే సరికొత్త పనులు, అంతరిక్ష యాత్రలు, ఇలా ఎన్నో. 3D ప్రింటింగ్ ద్వారా ఇళ్ళు నిర్మించడం, అంతరిక్షం నుండి సరఫతిని పొందడం, రోబోలు మన పనులను చేయడం, అంతరిక్ష యాత్రలు, ఇలా ఎన్నో అద్భుతాలు మనం చూశాం. ఈ పనిసిఫ్రులో జరిగిన అద్భుతమైన విషయాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం జరిగిన సాంకేతిక పరిణామాలు, వాటి వెనుకున్న శాస్త్రీయ ఆవిష్కరణలను మరియు భవిష్యత్తులో మనం ఎదుర్కొనే సవాళ్లను గురించి తెలుసుకుందాం. మరి ఇంకేం ఆలస్యం, మన ప్రయాణం మొదలు పెట్టుదాం. ఫిబ్రవరి 9న అమెరికాలో ఒక కొత్త చరిత్ర. టెక్సాస్లో ఒక పెద్ద ఇల్లు, అది 2 అంతస్తుల ఇల్లు 3D ప్రింటింగ్తో కట్టారు. ఇది ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇళ్ళ నిర్మాణంలో ఒక కొత్త దారిని చూపిస్తుంది. 3D ప్రింటింగ్ అంటే చిన్న చిన్న బొమ్మలు అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఇళ్ళు కూడా కట్టొచ్చంటే చూడండి. ఈ టెక్నాలజీతో మనం ఊహించని విధంగా పెద్ద నిర్మాణాలు కూడా చేయగలుగుతున్నాం. పెద్ద ప్రింటర్లతోటి సిమెంట్ను పొరలుగా వేసి ఈ ఇంటిని నిర్మించారు. ఈ విధానం వల్ల నిర్మాణం మరింత సులభం, వేగవంతం అవుతుంది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఇళ్ళు కట్టొచ్చు అంటున్నారు. ఇది కేవలం ఖర్చు తగ్గించడమే కాదు, నిర్మాణ నాణ్యతను కూడా పెంచుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఇళ్ళు మరెన్నో చూస్తాం. ఈ టెక్నాలజీతో మనం మరింత సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన ఇళ్లను నిర్మించగలుగుతాం. ఇది ఒక కొత్త చక్రం ప్రారంభం. మే 20న సముద్రంలో ఉన్న టైటానిక్ నౌక గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక కొత్త ప్రయత్నం చేశారు. సముద్రం లోపలికి వెళ్లి టైటాన్ నౌక యొక్క వివరాలను సేకరించడానికి వారు అత్యాధునిక పరికరాలను ఉపయోగించారు. అత్యాధునిక టెక్నాలజీతో టైటానిక్ నౌక యొక్క డిజిట్ మోడల్ను తయారు చేశారు. ఈ మోడల్ టైటానిక్ ప్రతి చిన్న వివరాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. సముద్రం లోపలికి వెళ్లే రోబోలతో టైటానిక్ నౌకను స్కాన్ చేసి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా నమోదు చేశారు. ఈ స్కాన్ ద్వారా టైటానిక్ యొక్క పూర్తి రూపాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా నమోదు చేశారు. ఇది చాలా పెద్ద స్కాన్. ఈ స్కాన్ ద్వారా టైటానిక్ యొక్క పూర్తి రూపాన్ని మనం చూడగలుగుతున్నాం. టైటానిక్ నౌక ఎందుకు, ఎలా మునిగిపోయిందో తెలుసుకోవడానికి ఈ మోడల్ చాలా ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలు ఈ మోడల్ను ఉపయోగించి టైటానిక్ నౌక మునిగిన విధానాన్ని విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, ఈ మోడల్ ద్వారా మనం కూడా టైటానిక్ నౌకను చూడొచ్చు. ఈ మోడల్ను ఉపయోగించి మనం టైటానిక్ను వర్చువల్ ద్వారా అనుభవించవచ్చు. ఇది మనకు టైటానిక్ నౌక యొక్క చరిత్రను మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం ఇస్తుంది. జూలై 4న కాలిఫోర్నియాలో శాస్త్రవేత్తలు ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతరిక్షం నుండి భూమికి కరెంటు తీసుకురావచ్చు. ఇది నిజంగా జరిగితే భవిష్యత్తులో కరెంటు సమస్య ఉండదు. అంతరిక్షంలో పెద్ద సోలార్ ప్యానెల్స్ పెడతారు. ఇవి సూర్యుడి నుండి వచ్చే కాంతిని ఉపయోగించి కరెంటు తయారు చేసి భూమికి పంపుతాయి. అప్పుడు రాత్రి పూట కూడా మనకు కరెంటు సమస్య ఉండదు. ఇది ఇంకా ప్రారంభంలోనే ఉంది, కానీ ఇది నిజంగా జరిగితే చాలా బాగుంటుంది. జూలై 6న కొరియాలో ఒక ఆశ్చర్యకరమైన సంచలనం జరిగింది. ఒక రోబోట్, దాని పేరు ఎవరారు, ఒక పెద్ద సంగీత కుటుంబాన్ని నడిపింది. ఈ రోబోట్ చాలా అద్భుతంగా నైపుణ్యంతో సంగీతాన్ని నడిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. భవిష్యత్తులో రోబోలు ఇలాంటి పనులు చేయడం మనం చూడొచ్చు. జూలై 13న ఎగిరే టాక్సీలు నిజమయ్యాయి. కొన్ని నగరాల్లో ఈ టాక్సీ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ టాక్సీలు కరెంటుతో పనిచేస్తాయి, గాలిని కలుషితం చేయవు, రద్దీ ఉండదు, త్వరగా చేరొచ్చు. కొన్ని టాక్సీలు నిలువుగా పైకి లేచి నిలువుగా దిగుతాయి. త్వరలోనే ఎగిరే టాక్సీలు సాధారణంగా మారతాయి. ఆగస్టు 24న భారతదేశం చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 3 చంద్రుడి మీద దిగింది.
అది దక్షిణ్ వన్ దగ్గర. చంద్రుడి మీద నీరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి యాత్ర. చంద్రయాన్ 3లో ఒక ల్యాండర్, ఒక రోవర్ ఉన్నాయి. ఇవి చంద్రుడి మీద తిరిగి సమాచారాన్ని భారతీయ శాస్త్రవేత్తలకు ఇది ఒక గొప్ప విజయం. ఆగస్టు 30న రోబోలు నడిపెక్కుతున్నాయి, కానీ కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. రోబో టాక్సీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోబోలు రద్దీగా ఉన్న రోడ్ల మీద సరిగా నడపగలవా అనే సందేహాలు వస్తున్నాయి. అంతేకాదు, రోబో టాక్సీల వల్ల టాక్సీ డ్రైవర్లకు ఉద్యోగాలు పోతాయని కొందరు అంటున్నారు. సెప్టెంబర్ 6న సింగపూర్ నుండి బ్రెజిల్కు వెళ్లిన ఒక పెద్ద కోడ్ కొత్త మన సెయిల్స్కు ఉపయోగించింది. ఇవి సాధారణ సెయిల్స్ లాగా కాదు, పెద్ద పెద్ద గాలి చేపలు లాంటివి. గాలి శక్తిని ఉపయోగించి ఓడను త్వరగా నడిపించడానికి ఇవి ఉపయోగపడతాయి. దీనివల్ల ఇంధనం ఖర్చు తగ్గుతుంది, గాలి కాలుష్యం కూడా తగ్గుతుంది. సెప్టెంబర్ 21న ఒక అమెరికన్ వ్యోమగామి అంతరిక్షంలో 1 సంవత్సరం పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపిన అమెరికన్గా ఆయన రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే మనిషి శరీరం మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అని తెలుసుకోవడానికి ఈ యాత్ర చాలా ఉపయోగపడింది. సెప్టెంబర్ 26న నాసా ఒక గ్రహశుక్ల నుండి కొన్ని రాయి ముక్కలను భూమికి తెచ్చింది. ఈ ముక్కలను పరీక్షించడం ద్వారా అంతరిక్షమండలం ఎలా పుట్టింది, జీవం ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఈ పని సంవత్సరం సాంకేతిక రంగంలో చాలా అద్భుతమైన విషయాలు జరిగాయి. 3D ప్రింటింగ్ నుండి ఎగిరే టాక్సీల వరకు, అంతరిక్షం నుండి సౌరశక్తిని తీసుకురావడం నుండి గ్రహశకలాల నుండి నమూనాలను సేకరించడం వరకు ఈ పనిలో ఎన్నో కొత్త విషయాలు చూశాం. ఈ విషయాల్ని మన భవిష్యత్తును మార్చేవే.